మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేడు రేపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన. ఇవాళ రాత్రికి తిరుమల చేరుకునే అక్కడే బస. రేపుదయం శ్రీవారిని దర్శించుకోనున్న మాజీ సీఎం. వైఎస్ జగన్ తిరుపతి పర్యటన వేళ పోలీసుల అత్యుత్సాహం. 30 యాక్ట్ అమలు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ ట్వీట్ల వర్షం. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి సాధించడమా, మనోభావాలు గాయపడకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా అంటూ ట్వీట్. రాజమండ్రిలో ఆపరేషన్ చిరుతకు అడ్డంకిగా మారిన వాన. వర్షం కారణంగా కనపడిన పాదముద్రలు. చిరుత ఆచూకీ తెలియక తిప్పలు పడుతున్న అటవీశాఖ అధికారులు. రెండో రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే. ఇళ్లకు మార్కింగ్గా వేయకుండా అడ్డుకుంటున్న స్థానికులు. పలుచోట్ల ఉద్రిక్తత. కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు. ఆర్థిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి. ఇంకా పరారీలో ఉన్న యూట్యూబర్ హర్షసాయి బెంగళూరు లేదా గోవాకు పారిపోయి ఉంటాడని అనుమానం. ఇవాళ మూడో రోజు పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్. ఘటన జరిగిన ప్రాంతంలో నిన్న జానీని విచారించిన పోలీసులు. నేటి నుంచి ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభించనున్న మంత్రి పొన్నాం ప్రభాకర్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ సమీపంలో ఎన్కౌంటర్. పోలీసుల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ ఇంట్లో చోరీకి దొంగల యత్నం. ముందు జాగ్రత్తగా నగదు వంటింట్లో పెట్టడంతో దక్కిన సొమ్ము. ట్రాన్స్ఫార్మర్ కోసం అడిషనల్ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు. సంవత్సరం నుంచి తిప్పించుకుంటున్నారు. పంట ఎండిపోతోందని ఆవేదన. యాదాద్రి జిల్లా గుండాలలో ఘటన. సింగూరు గేట్లు ఎత్తడంతో జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం. గర్భగుడిని మూసివేసి భక్తుల కోసం రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు. ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బాధితుల ఆందోళన. 40 మంది దగ్గర 2 కోట్లు వసూలు చేసిన కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వ్యక్తి. చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత. కంటైనర్లో 110 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు గుర్తింపు. కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్న తమిళనాడు సీఎం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులపై చర్చించనున్న స్టాలిన్. ముంబైలో అల్లకల్లోలంగా సముద్రం. అటుగా వెళ్లవద్దని ప్రజలకు అధికారుల సూచన. ముంబైలో మళ్లీ జోరందుకున్న వర్షం. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లో ఎన్కౌంటర్. పోలీసులు, క్రిమినల్స్ మధ్య కాల్పులు. 2 గాయాలు. కర్ణాటకలో సీబీఐకి నో ఎంట్రీ. మూడా స్కామ్ కేసు రగడవేళ సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం. కడపలో దేవర సినిమా షోలో ఫ్యాన్స్ రచ్చ. టికెట్లు లేకుండా లోపలికి దూసుకువెళ్లి స్క్రీన్ ముందు పరస్పర దాడులు. అర్ధంతరంగా షో నిలిపివేసిన థియేటర్ యాజమాన్యం.